అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ రావడం జరిగిందన్నమాట సీఎం చంద్రబాబు నాయుడు నుంచి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే జీతాలు పెన్షన్లకు కింద ఒక్కరోజే 8,000 కోట్ల రూపాయలు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్, పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద ఈ నెల 1వ తేదీన ఒక్కరోజు 8,000 కోట్లు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందనమాట. ముఖ్యంగా 64 లక్షల మంది పేదలకు ఒక్కరోజే సామాజిక పెన్షన్ల రూపంలో 2,737 కోట్లు పంపిణీ చేయడం జరిగిందన్నమాట. అంతేకాకుండా గతంలో ఎన్నడలేని విధంగా ఒక్కరోజే రికార్డు స్థాయిలో 97.54% మందికి పెన్షన్లు అయితే అందించడం జరిగిందనమాట. ఇందులో వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులు, ఆర్థిక బాధ్యత కలిగిన వారు పెన్షన్ను పేదల జీవితాలకు భరోసా కల్పిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం, ప్రజలకు ఏ మంచి చేయాలన్నా వారే కీలకం. వర్గానికి కూడా 1వ తేదీన జీతాలు అందజేశాం. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు కూడా పెన్షన్ చెల్లించాం. ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలకు అనేకం ఉన్న ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల కోసం 5,300 కోట్లు విడుదల చేసి మొదటి తేదీన వారికి దక్కే ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం ఉద్యోగులకు, అధికారులకు కీలక పాత్ర అయితే ఉద్యోగులతో పనిచేయించుకోవడంతో పాటు వారి క్షేమం చూస్తూ గౌరవం ఇచ్చే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పడం జరిగిందనమాట. కలిసి కష్టపడదాం, రాష్ట్ర భవిష్యత్తును మారుద్దామని వారికి పిలుపునిచ్చడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అదిరిపోయే శుభవార్త అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.